హాయ్ అండి. ఇవాళ మనం పన్నీర్ టిక్కా చేసుకుందాము. దానికి కానీ నేను ఇలా పన్నీర్ని క్యాప్సికమ్ని కట్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ నేను ఎల్లో, రెడ్, గ్రీన్ 3 తీసుకున్నాను. ఇందుకు గాను మనం నానబెట్టుకున్న రెడ్ చిల్లీ, బాదం, కాజు తీసుకున్నానండి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను. ఈ మొత్తం కలిపి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఎడ్జెస్ని కూడా వేసుకుంటున్నానండి, వేస్ట్గా ఎందుకు పోవడం అని. ఇందులో తగిన సాల్ట్ వేసుకుందాము. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇంతలోపల మనం బౌల్ పెట్టి ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నీ అందులో వేసేసుకుందామండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. బాగా కలుపుకొని పన్నీర్ టిక్కాకి స్టిక్స్ అమ్ముతారండి, ఆ స్టిక్స్కి ఇది 1 by 1 గుచ్చేసుకున్నానండి. ఈ విధంగా గుచ్చేసుకున్నానండి. ఇప్పుడు మనం గ్రిల్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. బాగా స్ప్రెడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం గుచ్చుకున్న స్టిక్స్ని ఇందులో పెట్టేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పన్నీర్ కన్నా క్యాప్సికమే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేసినప్పుడు. ఈ విధంగా 4 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. పన్నీర్ని ఇట్లా రొటేట్ చేస్తే బాగా 4 సైడ్స్ బాగా కాలిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వాటిలో ఎడ్జెస్ని ఈ విధంగా నేను మళ్ళీ తీసుకున్నానండి. దీన్ని ఒక బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి హాఫ్ బాయిలింగ్ లాగా ఫ్రై చేసుకున్నానండి. దీనికి గాను నేను ఒక చపాతీ రుద్దుకున్నాను. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని చపాతీ కాల్చుకుంటున్నానండి. ఈ మిశ్రమం చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీలో పెట్టుకొని రోల్ లాగా చేసుకొని తింటే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి చపాతీ ఒకటి తింటే చాలండి, నైట్ డిన్నర్కి సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా ట్రై చేయండి.